హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మంచి చికెన్ బిర్యానీ అయితే చూపించేస్తానండి. బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మంచి కలర్, ఇంకా మంచి స్మెల్, ఇంకా మంచి టేస్ట్తో ఉన్న బిర్యానీ ముందుంటే ఆ ఇష్టం అయితే ఇంకా డబుల్ అయిపోతుంది కదా. ఇంత టేస్టీ బిర్యానీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చూసేద్దాము ఈ వీడియోలో అయితే. కాస్త లెంత్ అవుతుందండి వీడియో, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అన్నమాట. టైం చేస్తున్న వాళ్ళకైనా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తుంటే స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెరిఫై చేయండి. ఈ బిర్యానీ కోసం నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. 1 కేజీ బాస్మతి రైస్ అనమాట. 1 కేజీ రైస్ మనకు 3 పావుసేర్ల బియ్యం అయితే వస్తాయండి. పావుసేరు గ్లాస్ అంటాం కదా, ఆ గ్లాస్తో 3-3.5 గ్లాస్ మాత్రమే వస్తాయి. మనం కేజీ లెక్కన బియ్యం తెచ్చుకున్నా కానీ ఖచ్చితంగా గ్లాస్తో మెజర్ చేసుకునే బిర్యానీకి అయితే బియ్యాన్ని అయితే తీసుకోవాలండి. అప్పుడే వాటర్ పోసుకున్నప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్ అయితే వస్తుందన్నమాట. కేజీయే కదా అని అలాగే కవర్తో వంపేసుకోకుండా ఇలా ఖచ్చితంగా గ్లాస్తో అయితే మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 గ్లాసుల బియ్యం అయితే తీసుకుంటున్నాను, అంటే కేజీ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా 3 గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకోవాలన్నమాట. ఈ బియ్యాన్ని బాగా కడిగి వాష్ చేసుకొని పెట్టుకోవాలి. బియ్యాన్ని ఒక అరగంట ముందు కడిగి నానబెట్టుకుంటే ఏ రైస్ అయినా, బాస్మతి రైస్ అయినా, నార్మల్ రైస్ అయినా అన్నం కొంచెం సాఫ్ట్గా వచ్చి బాగా వస్తుందండి, ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ పోసుకున్నాను. నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలండి. ఇక చికెను, ఇది కేజీ చికెను. కేజీ రైస్కి కేజీ చికెన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువైతే మాత్రం టేస్ట్ అసలు బాగోదండి. ఇక్కడ కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను మీ రుచికి సరిపడినంత. కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకొని నీట్గా అయితే చికెన్ మొత్తాన్ని ఇలా చేత్తోనే కలిపేసుకోవాలి. గరిటతో కలిపితే సరిగా కలవదండి. కొన్ని పనులు చేత్తోనే చేసుకోవాలి, తప్పదన్నమాట. ఇలా చేత్తో నీట్గా కలిపేసుకోవాలి. చికెన్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి, మళ్ళీ ముక్కలు ఉప్పగా అయిపోతాయి. మళ్ళీ రైస్ వండుకునేటప్పుడు అందులో వేసుకుంటాం కాబట్టి కాస్త ఉప్పు చూసుకొని వేసుకొని ఇలా నీట్గా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక ఇందులో వేసుకోవాల్సినటివి కొత్తిమీర తీసుకున్నాను కాస్త, ఒక గుప్పెడు పుదీనా ఆకులు కూడా తీసుకున్నాను. పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఒక 7-8 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను, ఇవి కొంచెం పెద్దగానే ఉన్నాయి. మీ రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోవచ్చు. ఇక ఒక 5-6 టమోటాలు కూడా తీసుకోవాలి. మీడియం సైజు టమోటాలు తీసుకున్నాను, నేనైతే 5 టమోటాలు తీసుకున్నాను. చిన్నవిగా ఉంటే ఇంకొక టమోటా కూడా వేసుకోవచ్చు అనమాట. ఒక మీడియం సైజు ఆనియన్స్ కూడా ఒక 5 ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట. వీటన్నిటికీ పొట్టు వలిచేసి నీట్గా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకుంటాను. తర్వాత ఇవి ఈ మసాలా దినుసులండి, స్టార్ ఫ్లవర్స్, ఇంకా మరాఠీ మొగ్గలు, షాజీరా, పట్ట, లవంగాలు అన్నమాట. చూడండి, ఇది పట్ట, ఇవి లవంగాలు, ఇదైతే షాజీరా, జీలకర్ర కాదు షాజీరా అన్నమాట. పోతే బిర్యానీ ఆకులండి, బిర్యానీ ఆకులు కూడా ఒక 5-6 ఆకులు అయితే తీసుకున్నాను. కొంచెం క్వాంటిటీ ఎక్కువే కదా, కేజీ రైస్ అయితే తీసుకున్నాను కదా, కేజీకి సరిపడా మసాలా దినుసులన్నీ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్దపాటి గిన్నె పెట్టుకొని ఒక 5-6 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మసాలా దినుసులు కూడా వేసేసుకొని వెంటనే ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా క్రిస్పీగా వేగాలి. మసాలా దినుసులు అస్సలు మాడిపోకూడదండి, మాడిపోతే చేదొచ్చేస్తుంది, అదొక స్మెల్ డిఫరెంట్గా వచ్చేస్తుంది అనమాట. అందుకే ఆనియన్స్ త్వరగా అయితే వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మసాలా దినుసులు వేసేసుకొని వెంటనే ఆనియన్స్ వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా క్రిస్పీగా మంచిగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి, కాబట్టి కాస్త టైం పడుతుంది. ఇవి బాగా వేగితేనే బిర్యానీకి మంచి స్మెల్, టేస్ట్, ఇంకా మంచిగా కలర్ అయితే వస్తుంది. కాబట్టి కాస్త ఓపిక్గా ఆనియన్స్ని అయితే వేయించుకోవాలండి. ఈ ఆనియన్స్ వేగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి
ఫస్ట్ నేనైతే ఆనియన్స్‌ని కట్ చేసుకొని ఇలా వేపుకుంటున్న టైంలో మిగిలిన ప్రాసెస్ అంతా రెడీ చేసుకుంటూ ఉంటానన్నమాట. అంటే టమోటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుంటానన్నమాట. కొత్తిమీర, పుదీనా ఇవి కూడా ఈ టైంలోనే ఒలుచుకొని పక్కన పెట్టుకుంటాను. ఇక్కడ ఆనియన్స్ ఫాస్ట్‌గా వేగాలంటే కాస్త సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్‌గా వేగిపోతాయని కొంచెం సాల్ట్ అయితే వేసేసాను. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్‌ని బాగా బ్రౌన్ కలర్‌లో వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాస్త ఓపికగా ఆనియన్స్‌ని అయితే వేయించుకోవాలండి. ఈ ఆనియన్స్ వేగిన దాన్ని బట్టే బిర్యానీ టేస్ట్ ఇంకా కలరు, స్మెల్ అన్నీ డిపెండ్ అయ్యి ఉంటాయన్నమాట. ఆనియన్స్ వేగకపోతే పచ్చి వాసన వస్తూ నీళ్లు నీళ్లుగా ఉండి అస్సలు బాగోదు. ఇలా అయితే నీట్‌గా అయితే ఆనియన్స్‌ని వేయించుకోవాలి. మసాలా బాగా వేగితేనే బిర్యానీ పచ్చివాసన రాకుండా మంచిగా టేస్ట్ అయితే వస్తుంది. చాలామంది ఆనియన్స్‌ని సరిగా వేయించరు. అందుకే కాస్త వాటరీగా ఉన్నట్టు పచ్చివాసనలాగా వస్తూ ఉంటుందన్నమాట. మంచి కలర్ అండ్ స్ట్రక్చర్ అయితే రాదు. తర్వాత ఈలోపు ఇవి వేగేలోపు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని వేయించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఆనియన్స్ అయితే ఇలా మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చేలాగా వేగిపోవాలన్నమాట. ఈ విధంగా అయితే వేగాలి. చూస్తున్నారు కదా ఎలా వేగినాయో. ఇలా వేగకపోతే ఆనియన్స్ పచ్చివాసన వస్తూ బిర్యానీ అంతా స్మెల్ అస్సలు బాగోదండి. టేస్ట్ కూడా బాగోదు. ఇలా వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. 2, 3 స్పూన్స్ మీ రుచికి సరిపడా మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ టీ స్పూన్ తీసుకున్నాను. అందుకని 3 స్పూన్స్ అయితే వేస్తున్నాను. చిన్న స్పూన్ కదా అని. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత టమోటాలను కూడా వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా ఇందులో వేసేసి మంచిగా నీట్‌గా వేయించుకోవాలండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగు పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మూత పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో కానీ చిన్న మంట మీద కానీ వేయించుకుంటే టమోటాలు నీట్‌గా మగ్గిపోయి మెత్తగా అయితే అయిపోతాయి. ఇలా టమోటాలని కూడా బాగా మెత్తగా ఉడికిపోయేలాగా వేయించుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర కొంచెం వేసుకోవాలండి. ఒలిచిపెట్టుకున్న పుదీనాని నీట్‌గా వాష్ చేసుకొని వేసుకోవాలి. పుదీనా ఆకులకి, కొత్తిమీర ఆకులకి చాలా మట్టి అది ఉంటుంది కదా, అందుకోసం నీట్‌గా కట్ చేసుకొని వాష్ చేసుకొని ఇందులో అయితే వేసుకోవాలన్నమాట. కాస్త కొత్తిమీర పక్కన పెట్టుకోవాలి. ఇది పైన వేసుకోవడానికి అన్నమాట. లాస్ట్‌లో వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. ఈ కొత్తిమీర, పుదీనా కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం చికెన్ని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా వేసేసి నీట్‌గా మొత్తం మసాలా అంతా చికెన్‌కి పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. చికెన్ వేసిన వెంటనే రైస్ వేసేసి వాటర్ పోసేస్తే అస్సలు బాగోదండి. అలా చేస్తే చికెన్‌కి అస్సలు టేస్టే ఉండదు. బిర్యానీలో చికెను ఎప్పుడైనా చప్పగా ఉంది అంటే ఇలా చేయనందువల్లే చప్పగా ఉంటుందన్నమాట. ఇలా కనుక మసాలాలో వేసిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉప్పు, కారం, ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ చికెన్‌కి మంచిగా పట్టుకొని చికెన్‌కి మంచి టేస్ట్ రావాలి అంటే ఇలా మసాలాలో వేసిన తర్వాత చికెన్ని బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్‌ని వాటర్ అన్నీ పక్కకు తీసేసి ఓన్లీ రైస్‌ని మాత్రమే ఈ చికెన్‌లో వేసుకొని కలుపుకోవాలన్నమాట. మనం తీసిపెట్టిన వాటరే మళ్ళీ పోసుకోవాలి. అవి పడేయకూడదు. ఎందుకంటే బియ్యంకి మనం మెజర్ చేసుకొని వాటర్ పోసుకున్నాము. ఆ వాటర్‌లోనే బియ్యం నానింది కదా, మళ్ళీ వాటర్ మారిస్తే మెజర్‌మెంట్ తప్పిపోతుందన్నమాట. అందుకే అవే వాటర్‌నే యూజ్ చేయాలండి. బియ్యాన్ని ఎక్కువ కదపకుండా బాస్మతి రైస్ అయితే ఇంకా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మసాలా కలిసే వరకు కలుపుకున్న తర్వాత బిర్యానీ రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. మనం చికెన్‌లో కూడా వేసున్నాం కదా, తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. మనం పక్కన పెట్టిన వాటర్‌ని కూడా ఇందులో వేసేసి ఒక్కసారి నీట్‌గా ఇలా స్లోగా చాలా జాగ్రత్తగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా అయితే వస్తుందండి. కొంచెం రైసు, వాటరు మితంగా మధ్యలోకి వచ్చినట్టుగా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా జాగ్రత్తగా గరిటెని ఇలా కింది వైపుకు పోనించి
అలా కొంచెం అలా కలుపుకోవాలండి. కదుపునట్టుగా కలుపుకోవాలి. తిరగవేసినట్టు కలిపితే బియ్యమంతా విరిగిపోతుంది. అన్నం ముద్దగా వచ్చేస్తుంది. ఈ బాస్మతి రైస్ అయినా సరే, నార్మల్ రైస్ అయినా సరే ఇలా అడుగున మాత్రమే ఇలా గీరినట్టుగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ బిర్యానీని కింద నుంచి అయితే కలపకూడదు. ఇలా నీట్‌గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత పైనుంచి కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. మీరు ఒకవేళ కుక్కర్‌లో చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ వరకు అయితే ఇలా గిన్నెలో చేసుకున్నట్టుగా చేసుకొని ఆ తర్వాత విజిల్ పెట్టుకుంటే అడుగు పట్టేయకుండా అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇంకొక చిటుకు వాటర్ అయితే తగ్గించుకోవాల్సి వస్తుంది అప్పుడు. ఇలా కుక్కర్‌లో చేసుకునే కంటే గిన్నెలో చేసుకుంటేనే బిర్యానీ అయితే చాలా బాగా వస్తుందండి. కుక్కర్‌లో చేసుకుంటే మసాలా అంతా ఒకవైపు, చికెన్ అంతా ఒకవైపు వెళ్ళిపోయి అస్సలు బాగోదు. తర్వాత మూత పెట్టేసి కొత్తిమీర వేసేసిన తర్వాత ఇలా గట్టిగా అయితే మూత ఎక్కడ గాలిపోకుండా ఏదన్నా వెయిట్ అయితే పెట్టాలి. ఈ మూతకి ఒక హోల్ ఉంది కాబట్టి నేను కింద ప్లేట్ కూడా పెట్టాను. పైన వెయిట్ అయితే పెట్టేశాను. సిమ్‌లో పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ ఇలా స్లోగా బాయిల్ చేసుకోవాలండి. ఆ తర్వాత మూత తీస్తే ఇలా అయితే ఉంటుంది. రైసు చాలా పర్ఫెక్ట్‌గా ఎక్కడ తడి లేకుండా నీట్‌గా అయితే ఉడికిపోతుందండి. ఫుల్‌గా ఉడికిపోతుందనమాట. చూస్తున్నారు కదా! ఎక్కడ వాటర్ లేదు. ఎక్కడ కొంచెం మెర్సీ అయినట్టుగా ఎక్కడా కనిపించట్లేదు. చూడండి బిర్యానీ ఎంత పొడి పొడిలాడుతూ వచ్చేసింది కదా! చూడండి రైస్ ఎంత నీట్‌గా ఉందో. ఎక్కడ బాస్మతి రైస్ ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. ఎక్కడ వాటర్ కూడా లేదు. మసాలా ముద్దల్లాగా ఎక్కడా ఉండదు. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. చూడండి ముక్క కూడా ఎంత సాఫ్ట్‌గా ఉడికిపోయిందో. ఫస్ట్‌లో అయినా మంట పెట్టొచ్చు కానీ ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ టు సిమ్‌లోనే ఉడికించుకోవాలి. బిర్యానీ చాలా స్లో ఫ్లేమ్‌లో ఉడకాలండి. తర్వాత పైనుంచి ఇలా నెయ్యినైతే ఒక స్పూన్ అయితే వేస్తున్నాను. నేనైతే ఆ టైంలో అస్సలు కదిలించనండి. మీకు చూపించడం కోసమే కదిలించాను. నెయ్యి వేసిన తర్వాత ఇలా ఒక్కసారి కింద నుంచి చూస్తున్నారు కదా! గిన్నె అంచు నుంచి గరిట పోనించి ఇలా కొంచెం కింద నుంచి ఇలా పైకి లేపినట్టుగా ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం ఇలా కదిపేసి ఆ నెయ్యి కాస్త కిందకి పోయి కింద నుంచి ఆవిరి అంతా బయటకు వచ్చేసేటట్టు కొంచెం కదిపేసుకుంటే రైసు పొడి పొడిలాడుతూ మంచిగా వస్తుంది. ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆపేసి మూతని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం గ్యాప్‌తో పెట్టాలండి. ఈ గ్యాప్ వల్ల లోపల ఏదన్నా తడి ఉన్నా అది ఎవాపరేట్ అయిపోయి నీట్‌గా ఆయిల్స్, నెయ్యి అంతా బయటకొచ్చి చాలా పొడి పొడిగా చాలా మంచి టేస్ట్‌తో అయితే బిర్యానీ వచ్చేస్తుంది. ఇలా ఒక 10 మినిట్స్ వదిలేసాక సర్వ్ చేసుకోవచ్చండి. వెంటనే సర్వ్ చేస్తే బిర్యానీ అస్సలు బాగోదు. అన్నం అంతా ముద్దలాగా అయిపోతుందనమాట. సర్వ్ చేసేటప్పుడు కూడా గిన్నె అంచు నుంచి గరిటె పోనించి ఒక 2-3 టైమ్స్ అయితే గరిటెతోటి తీసేసుకున్న తర్వాతనే బిర్యానీనైతే మొత్తం తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి. ఇంత ఈజీగా బిర్యానీనైతే తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.